స్వరూపాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము నణచు శుభదీపం ఈ నాలుగు దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపా నదీ తీర శంపాల పాకార పాపాత్ము పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 ఓం శాంతి అక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి మాలదాత సభలకు పాదాభివందనం మరియు ఇచ్చేసినటువంటి భక్తులకు కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి
కాంగ్రెస్ నాయకులకు బీజేపీ ప్రజాప్రతినిధులకు మీ అందరికీ కూడా నమస్కరించి తెలిపేదేవిగా వినాయకుడు ఉన్నాడు, ఉదయ్ అండ్ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఎవరేమైనా ఇది అందరి సంఘం, అన్నదాన సంఘం, అయ్యప్ప స్వాముల సంఘం ప్రతి ఒక్కరిది కాబట్టి దీంట్లో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. చెప్పగానే మాకు స్పందించి చేస్తామని ముందుకు వచ్చిన వినాయన గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ ప్రజాప్రతినిధులకు కూడా మీ వంతు సహకారం అందించి మునుముందు ఈ కార్యక్రమాన్ని ఈ ఎవరున్నా ఇక్కడ అన్నదానం స్వాములకు ఉంటుందని ఈ అయ్యప్ప మాల ధారణ ఎన్ని రోజులు వేస్తామో అన్ని రోజులు ఇక్కడ వ్యక్తులు మాట్లాడచ్చు. రేపు మా ప్లేస్ లో ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళు వస్తారు, కానీ స్వాములకు అన్నదానం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ ప్రజాప్రతినిధుల పేర్లు మర్చిపోయిన అందరూ ఈ కార్యక్రమం టైం బౌండ్ కార్యక్రమం కాబట్టి ఎవరైనా మర్చిపోయి ఉంటే మీ మనసులో పెట్టుకోకుండా, నేను కేవలం మీడియేటర్ని, ఇక్కడ నేను క్రియేటర్ని కాదు, ఓన్లీ మీడియేటర్ని కాబట్టి నాకు తప్పులు జరిగితే మీ మనసులో పెట్టుకొని మీ తమ్ముడిగా నన్ను క్షమించగలరని మరొకసారి అయ్యప్ప సేవ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒక్కొక్క నిమిషం వినయన్న బీజేపీ పార్టీ అంటే ఒక్కరొక్కరు మాట్లాడాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అన్నదాన కార్యక్రమం, ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 42 రోజులు ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం పెళ్లి పండున్న వదిలిపెట్టి జనార్దనన్న గారు కానీ మరియు వీరేందర్ గారు కానీ మన యొక్క ప్రాంతంలోనే ఈ రోజు మనందరి తరఫున కూడా నా రైతాంగం తరఫున స్వామి మహేశ్వర గురుస్వామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న, ఎందుకంటే నేను 91 నుంచి మొన్నటి వరకు కూడా 24 సంవత్సరాలు అయ్యప్ప కూడా కావలేయడం జరిగింది. రానున్న రోజుల్లో అయ్యప్ప సేవా సమితికి మా నుంచి ఏదైనా కూడా సహకరించేంత వరకు మేము సిద్ధంగా ఉన్నామనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప సేవా సమితికి ధన్యవాదాలు. ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 42వ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా గురుస్వామి గారి పుట్టినరోజు కూడా ఇదో రోజు రావడం కూడా శుభసూచకం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చే అయ్యప్ప దీక్షల సమయానికి ఈ యొక్క సత్రాన్ని మరియు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంబంధించి నిధులు కూడా ఒక వారం 10 రోజుల్లో తప్పకుండా ఇస్తానని చెప్పి, ఇది ఒక 42 రోజులే కాదు, మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిన స్వామి గురుస్వామి గారికి మీ యొక్క సమయాన్ని ఈ అభివృద్ధి కోసం మీరే కాదు, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించాల్సిందిగా మనం మళ్ళొకసారి తొందరలోనే నిధులు కన్ఫర్మ్ అయిపోయినాక కూర్చొని అభివృద్ధి ఏం చేద్దాం అనేది ఒకసారి ఆలోచన చేసి వచ్చే రోజుల్లో ఈ యొక్క ఆలయాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే 18వ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు సభ్యులందరికీ, ముఖ్యంగా గురుస్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున అయ్యప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాము. 42 రోజులు ఇక్కడ కార్యక్రమంలో సేవ చేసిన పెద్దలందరికీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినాయక గారికి, జ్యోతుల శ్రీనివాస్ గారికి, త్యాగరాయ కుమార్ గారికి, సాయిబాబా గౌడ్ గారికి మరియు చెక్కుడు గారికి, ఇక్కడ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అఖిలాండ అయ్యప్ప స్వామి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి
నమః అభయస్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు